బ్రేకింగ్ న్యూస్ గ్లోబల్ సమిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏపీకి చేరుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఏపీ అంటే తమకు ప్రత్యేకమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. Finance Minister in a short while. को 1 ट्रिलियन ఎకానమీ చేయాలి తెలంగాణ. 2047లో 3 ట్రిలియన్ చేరుకోవాలని కంపెనీలను ఆహ్వానించి ఒక సిస్టమేటిక్గా పోతూ దేశంలో ఏ స్టేట్లో నిర్వహించని విధంగా ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఆ ఈవెంట్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు సీనియర్ 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఇన్వైట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాట్లలో బిజీగా ఉన్నా, నేను సర్పంచ్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా టైం తీసుకొని రావడం జరిగింది. వారిని ఆహ్వానిస్తున్నాం. తప్పక వస్తారని నమ్మకం ఉంది. వారు వస్తారు. వారి సలహాలు కూడా తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి మనం. అందుకనే వారి ఆహ్వానించడానికి నేను యాదగిరిగుట్ట ఎమ్మెల్యే కమ్ అసెంబ్లీలో విప్ గారు, అలాగే ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సిటీ కట్టే ఏరియాలో మాజీ మేయర్ నిరంజన్ రెడ్డి గారు ముగ్గురు రావడం జరిగింది. గ్లోబల్ సమిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏపీకి చేరుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఏపీ అంటే తమకు ప్రత్యేకమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే ఆశ్చర్యపడ్డా, కానీ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చూస్తుంటే నిజమనిపిస్తోందని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారని వివరించారు. 2034 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి తెలంగాణ. 2047లో 3 ట్రిలియన్ చేరుకోవాలని కంపెనీలను ఆహ్వానించి ఒక సిస్టమేటిక్గా పోతూ దేశంలో ఏ స్టేట్లో నిర్వహించని విధంగా ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఆ ఈవెంట్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు సీనియర్ 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఇన్వైట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాట్లలో బిజీగా ఉన్నా, నేను సర్పంచ్ ఎలక్షన్లో బిజీగా ఉన్నా టైం తీసుకొని రావడం జరిగింది. వారిని ఆహ్వానిస్తున్నాం. తప్పక వస్తారని నమ్మకం ఉంది. వారు వస్తారు. వారి సలహాలు కూడా తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాలకు ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి మనం. అందుకనే వారి ఆహ్వానించడానికి నేను యాదగిరిగుట్ట ఎమ్మెల్యే కమ్ అసెంబ్లీలో విప్ గారు, అలాగే ఆదిపట్ల ఏరియాలో ఫ్యూచర్ సిటీ కట్టే ఏరియాలో మాజీ మేయర్ నిరంజన్ రెడ్డి గారు ముగ్గురు రావడం